సాధారణ జనం నిరంతరం తిరగాల. అప్పుడే వ్యాపారాలు పెరుగుతాయి, ఉద్యోగాలు పెరుగుతాయి, ఉపాధి పెరుగుతుంది, టూరిజం పెరుగుతుంది. స్కూళ్ళు, కాలేజీలు పెడితే అక్కడ జనాలొచ్చేస్తారనుకుంటే కోనేరు లక్ష్మ ఇంజినీరింగ్ కాలేజ్ ఉన్నటువంటి ప్రాంతం, విజ్ఞాన్ స్టడీ యూనివర్సిటీ ఉన్నటువంటి ప్రాంతంలో హాస్టళ్ళు తప్ప ఎదుగుదల ఏమీ లేదు. హెల్త్ యూనివర్సిటీ ఉన్నటువంటి విజయవాడలోనూ ఏమీ లేదు. ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నటువంటిది నాగార్జున యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీ అంటే విద్యాశాఖ నడిబొడ్డున. నాగార్జున యూనివర్సిటీ చుట్టూ ఏం పెరిగిందని? రియల్ ఎస్టేట్‌లో రూ. 4 పెరగడం తప్పించి ఏముండదు. కానీ ఫ్లోటింగ్ ఉండాలంటే హౌసింగ్ ఉండాలి. ఇప్పుడు విజయవాడలో భవానీపురం అనేది ఊరు చివరన ఉంటది. హౌసింగ్ బోర్డ్ కాలనీ కారణంగా ఆ ప్రాంతం ఇవాళ విజయవాడలో వన్ టౌన్‌తో సమానంగా ఆర్థికంగా ఎదిగింది. అలాగా అమరావతిలో అక్కడేంటి మధ్య తరగతి బ్రతకగలుగుతారు. దిగువ మధ్య తరగతి బతకగలుగుతారు. ఎగువ మధ్య తరగతి బతకగలుగుతారు. అట్లాంటిది అమరావతిలో కావాలి. హౌసింగ్ బోర్డుని ఏర్పాటు చేసుకొని ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, అలాగే ఎల్ఐజి లోయర్ ఇన్కమ్ గ్రూప్ మధ్య తరగతిలో దిగువ మధ్య తరగతి అనమాట. ఎంఐజి పూర్తి మధ్య తరగతి, ఎంఐజి 1, ఎంఐజి 2, హెచ్ఐజి 2 కూడా చేయొచ్చు. అంటే రూ. 25,000 జీతగాళ్ళకి ఒక రకమైన ఇళ్ళు, 50,000 లోపు జీతగాళ్ళకి ఒక రకమైన ఇల్లు, 75,000 లోపు వాళ్ళకి ఒక ఇల్లు, 1,00,000 లోపు వాళ్ళకి ఒక ఇల్లు, 1,00,000 పైన వాళ్ళకి ఒక ఇల్లు. అట్లాగా కొన్ని 1,00,000 హౌసెస్ అక్కడ కట్టగలిగితే 1,00,000 కుటుంబాలు అక్కడికి వచ్చి ఉంటాయి. అమరావతి రాజధానిలో 1,00,000 కుటుంబాలు వచ్చినాయంటే 1,00,000 × 4 అంటే 4,00,000 ఫ్లోటింగ్ నడుస్తుంది. ఇది ఆలోచించాల్సి ఉంది.